మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామీర్పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్ పార్క్ చేరుకున్న ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమాతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ సభాపతి కార్యాలయంలో ఈటెల రాజీనామా పత్రాన్ని అందజేశారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగానని, కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఈటెల తెలిపారు. తన్ను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. టీఆర్ఎస్ బీఫార్మ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ గెలిపించింది ప్రజలోనే అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఈటెల ఆరోపించారు. ఇక హుజూరాబాద్లో కౌరవులకు పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటెల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించారని చెప్పారు. కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఈటెల విమర్శించారు. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటెల ఈ నెల 14న బీజేపీలో చేరడం ఖాయమంది. తొలుత పలు పార్టీల నేతలతో చర్చించిన ఆయన భాజపాలో చేరడానికి ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ అగ్రనేతలను సైతం కలిసి వచ్చారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామీర్పోట్లని తన ఇంటి నుంచి అనుచరులతో గన్ పార్క్ చేరుకున్న ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. రాజకీయ భవితవ్యంపై ఏ పార్టీలో చేరాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఎట్టకేలకైన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి వారం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన షామీర్పేట నివాసం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వెళ్లి ఆయన అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ను కలిసి నేరుగా రాజీనామా లేఖ ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా స్పీకర్ కరోనా నెపంతో ఆయన అందుబాటులో లేకుండా పోయారని చెప్పి కూడా ఈటెల రాజేందర్ విమర్శలు చేసిన పరిస్థితి. అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యం ప్రతిభటిల్లాలి, కానీ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో నియంతృత్వ ధోరణి కనిపిస్తుందని చెప్పి ఈటెల రాజేందర్ ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోసారి ఆయన ఉద్యమం నుంచి కూడా ఆయన ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది, ఏ విధంగా తెలంగాణ కోసం పాటుపడింది, అప్పటి నుంచి కూడా ప్రజాసేవ ఏ విధంగా మన అంశాలన్నింటినీ కూడా గుర్తు చేశారు. తనపై కుట్రపూరితంగా భూ కబ్జా ఆరోపణలు చేసి తనను మంత్రివర్గం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తనపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, అనవసరంగా భూ కబ్జా కేసులు పెట్టి తనను ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారని చెప్పి మరోసారి ఈటెల రాజేందర్ ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తానికి ఈటెల రాజేందర్ రాజకీయ భవితవ్యంపై కొన్నాళ్ళుగా కొనసాగుతున్న సస్పెన్స్ మాత్రం ఏర్పడిందని చెప్పవచ్చు. బీజేపీ పార్టీ మాత్రం కండిషన్స్ పెట్టితే బీజేపీ పార్టీలో చేరాలంటే ముందు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కండిషన్ పెట్టి ఆ కండిషన్ ఈటెల రాజేందర్ ఓకే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన స్పీకర్ ఫార్మాట్ లోనే, అంటే సింగిల్ లైన్ ఫార్మాట్ లోనే ఆయన రాజీనామా చేస్తున్నట్టు అది కారణాలు ఏమి చెప్పలేదు కాబట్టి అది స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే మాత్రం ఆమోదించిన రోజు నుంచి 6 నెలల లోపల హుజూరాబాద్కు మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అభ్యర్థులను ఎవరిని పరిస్థితి తీసుకోవాలన్న దానిపై కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఈటెల రాజేందర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్లి ఆయన 14వ తారీఖు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీ కండువా
చెప్పుకోబోతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కావచ్చు, లేకపోతే తులా ఉమ్మ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఏను రవీందర్ రెడ్డి తోటి నేతలంతా కూడా ఈటల రాజేందర్తో పాటు బీజేపీలో చేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే కరుణాకర్ చెప్పండి. అయితే మనం చూసినట్లయితే బీజేపీ అగ్రనేతలు సైతం ఈటల రాజేందర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే బీజేపీలో చేరిక తర్వాత బీజేపీకి ఇది ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా మనం చూసుకోవచ్చు అంటారు? కరుణాకర్, ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీకి ఇది ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు అంటారు? ఈటల రాజేందర్ కు బీజేపీ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ఆయన బీజేపీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యే పదవికే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన కనుక బీజేపీ పార్టీ పోటీ చేసి గెలిస్తే కనుక ఈటల రాజేందర్ కు అసెంబ్లీలో బీజేపీ నేతగా ఆయన పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఈటల రాజేందర్ కు రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కూడా బీజేపీ పార్టీ ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఏం జరగబోతోంది? ఈటలనే బీజేపీ నుంచి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేకపోతే ఆయన రాజ్యసభ కోరుకుంటారా? దానిపై కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. 14వ తారీఖు ఆయన ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలందరితో మాట్లాడిన పరిస్థితి మనం చూద్దాం. కాబట్టి కానీ ఈటల రాజేందర్ మాత్రం మళ్ళీ హుజూరాబాద్ నుంచే పోటీ చేసి గెలిచి తన సత్తా ఎంతో చాటాలని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పోటీ చేస్తే తన గెలుపు ఖాయమని చెప్తున్నారు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న హుజూరాబాద్ లో ఖచ్చితంగా తన గెలుపు సునాయాసంగా ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలకు ఇప్పటికే హుజూరాబాద్ నేపథ్యంలో ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీ పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 6 నెలల్లో ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పటికే ఆయన మళ్ళీ పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పటికీ కూడా హుజూరాబాద్ లో ప్రతి మండలాల వారీగా కార్యకర్తలు నేతలతో కూడా ఇప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో బీజేపీ మాత్రం ఖచ్చితంగా హుజూరాబాద్ నుంచి మళ్ళీ ఈటల రాజేందర్ పోటీ చేయించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయన పోటీ చేసి గెలుపొందితే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో మళ్ళీ బీజేపీ నాయకుడిగా ఈటల రాజేందర్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో టీఆర్ఎస్ పై ఆయన గొంతు వినిపించే అవకాశం ఇస్తారు. టీఆర్ఎస్ పై విమర్శల ఆరోపణలు వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు బీజేపీ లీడర్ గా అసెంబ్లీలో అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, అయితే ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. బీజేపీలో చేరిన తర్వాత ఇంకా తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మలుపులు తిరిగే అవకాశం ఉందంటారు? కరుణాకర్, కరుణాకర్, నా మాట వినిపిస్తుందా అండి? ఆడియో ఓకేనా? కరుణాకర్, కరుణాకర్, నా ఆడియో ఓకేనా? కరుణాకర్, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. కరుణాకర్ చెప్పండి. అయితే ఈటల రాజేందర్ పార్టీ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. అయితే ఇప్పటి నుంచి బీజేపీ తెలంగాణ రాజకీయాలు ఇంకా ఏ విధంగా ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందంటారు? కరుణాకర్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామీర్పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో కలిసి గన్ పార్క్ చేరుకున్న ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమాతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో ఈటెల రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుండి మా ప్రతినిధి రమేష్ ఫోన్లు అందిస్తారు. రమేష్, ఈ రోజు హైదరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏకవాక్య నిర్మాణంతో రాజీనామా ప్రకటిస్తున్నారు. తదనంతరం 14వ తేదీన బీజేపీలో చేరుతున్నారని ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ క్రమంలో తన అనుచరులతో పాటు 2 రోజులుగా హైదరాబాద్ లో మంత్రులు చేసిన ఈటెల రాజేందర్ ఈ రోజు రాజీనామా సమర్పించారు. ఈటెల రాజీనామా పట్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు అనుకూలమైన స్పందనే ఉన్నదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఈటెల రాజేందర్ రాజీనామాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్లు అందిస్తారు. రాణా, ప్రియాంక, ఎట్టకేళ్లకు ఈటెల రాజేందర్ అనుకున్న సమయానికి ఆయన రాజీనామా చేశారు. గత నెలన్నర నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కూడా ఆయన రాజీనామా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ రాజీనామా చేసిన తర్వాత ఆయన విస్తృతంగా అనేక మంది వ్యక్తులతో కూడా ఆయన సమావేశం జరిగింది. ముఖ్యంగా మొదటిగా కొండా విశ్వేశ్వరరెడ్డితో ఆయన సమావేశమయ్యారు. తర్వాత కోదండరాంతో సమావేశమయ్యారు. తర్వాత పత్రిక కాంగ్రెస్ సంబంధించినటువంటి సిఎల్పీ లీడర్ విక్రమార్కతో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. వీళ్ళందరి కలిసిన తర్వాత తన మనసు మార్చుకొని ఆయన మొదటగా అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయన బీజేపీ నేతలతో ఆయన చర్చలకు వెళ్ళాడు. చర్చలకు వెళ్ళిన తర్వాత బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కూడా ఆయన ఆహ్వానం పలికారు. ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వస్తే మంచి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీలో దాదాపు 2 రోజుల పాటు అనేక మంది కీలక నేతలతో కూడా చర్చలు జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కూడా ఆయన ఒకవేళ బీజేపీ పార్టీలోకి వస్తే తనకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నదంతా కూడా చర్చించుకున్నారు. మొదటగా ఆయన తన సొంత పార్టీని ప్రారంభించాలనుకున్నారు. కానీ కొంతమంది శ్రేయోభిలాషులతో మాట్లాడిన తర్వాత ముఖ్యంగా దాదాపు 20 రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన ఈ సమయంలో బీజేపీతో కలిసి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ కి అత్యంత ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఈటెల యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా కొంతమంది సన్నిహితులు చెప్పారు. పైగా ఈటెల రాజేందర్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గుడ్ విల్ ఉంది, మంచి వ్యక్తి. పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా ఆయన గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, అలాగే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళడం కానీ, టీమ్స్కి వెళ్ళడం కానీ, నిమ్స్ వెళ్ళడం కానీ, వీటన్నిటికీ ఆయన రెగ్యులర్ గా వెళ్ళి మానిటర్ చేయడం కానీ, పేషెంట్లతో మాట్లాడడం కానీ, ఆయన సేవలు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అనేక మంచి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉన్నాడు. అధికారులతో మంచి సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇతర పార్టీ నాయకులతో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి గుర్తులను వ్యక్తి పిల్లలకు రావడం అనేది మంచి జరుగుతుందని అనుకున్నారు. అదే విధంగానే ఆయన గత 4 రోజుల నుంచి సంచనాపత్రం జరిగింది. ఏ రోజు పూర్తిగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఏ ముహూర్తానికి చేయాలి, ఎప్పుడు బీజేపీలో చేరాలన్న దానిపై ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత పైగా నిన్న ఆయన నివాసానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ చుక్కు, అలాగే బీజేపీ జాతీయ
ఉపాధ్యక్షురాలు జీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ వీళ్ళందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. ఆయన ఇంట్లో లంచ్ చేశారు. చాలా కీలకంగా కూడా ఆయన చర్చించిన తర్వాత ఆయన నిర్ణయం డిసిషన్ తీసుకున్నారు. ఇవాళ ఖచ్చితంగా మంచి 11 గంటలకు ఇవాళ రిజైన్ చేయాలని ఉద్దేశంతోనే ఆయన ఇవాళ షామీర్పేట నుంచి కూడా ఒక ర్యాలీగా వచ్చి దాదాపు 10:30 మధ్యలో ఆయన అమరవీరుల స్థూపం దగ్గర కూడా నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ఆయన అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. ప్రియాంక, రానా చెప్పండి, అయితే హుజురాబాద్ నుంచే మళ్ళీ తిరిగి గెలిచి నిరూపిస్తానని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అటువంటి మద్దతు ఇప్పుడు ఆయనకు లభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? టీఆర్ఎస్ పార్టీలో కంటే ఈసారి మద్దతు ఆయనకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి కొన్ని వర్గాలు, అలాగే మిడిల్ గా ఎవరంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ఓటర్లు కొంతమంది అందరూ కూడా ఇటు ఈటల వైపే కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా హుజారాబాద్ లో కానీ కమలాపూర్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి అక్కడ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఆయన పైన ప్రజల్లో కాస్త సానుకూలత ఉంది. ఇంకోటి ఏమిటంటే పైగా ఉద్యమకారులు కూడా ఆయన వైపు ఎక్కువగా చూస్తున్న పరిస్థితులు కనపడుతుంది. ఇప్పటికే ఆర్టీసీ యూనియన్ సంబంధించిన ఒక ముఖ్య నేత కూడా ఈయనతో సమావేశమైనట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఆయన ఉద్యమకారుల్ని అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని తన సొంత పొలంని వీళ్ళందరినీ మధ్యస్థంగా ఉన్నటువంటి ఓటర్లు వీళ్ళందరినీ కలుపుకొని పరిలోకి దిగాలనే ఉద్దేశంలో కూడా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా బీజేపీలో మాత్రం ఖచ్చితంగా ఆయన రేపటి నుంచి కూడా తన కార్యాచరణ ప్రకటించారు. ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళిన 16వ తారీఖు జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టు సమక్షంలో తన పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో ఒక క్యాంపెయిన్ లాగానే ఆయన ప్రజలతో మద్దతు అవ్వడానికి ఆయన పార్టీ కార్యాచరణ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా కానీ ఆయన బలం అయితే మరింత పెరిగే అవకాశాలే ఉన్నట్టు ఇతర పార్టీలు కానీ అలాగే ప్రజా సంఘాలు కానీ అలాగే ఉద్యమకారులు కానీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అని రానా, అయితే ఈటెల రాజేందర్ బాటలోనే మరికొంతమంది నడిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక మీమాంసలో ఉన్నారు. ఒకవేళ మనం పార్టీ అధికార పార్టీ నుంచి బీజేపీ పార్టీలో కానీ జాయిన్ అయితే మన పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఈటెల రాజేందర్కి ఆయన ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, ఆయన ప్రాధాన్యతను చూసి ఆయన నమ్ముకుని మనం వెళ్తే మనకి పదవులతో పాటు కానీ గౌరవం అనేది తప్పుతున్నా లేదన్న దానిపై కూడా మీమాంసలో ఉన్నారు. వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నిరంతరం నుంచి ఈటలతో టచ్ లో ఉన్న ప్రజలు కనిపిస్తే కొంతమంది కీలక నేతలు వాళ్ళందరూ కూడా ఒక నెల వ్యవధిలోనే ఖచ్చితంగా బీజేపీ కండుగా కప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ ఇప్పుడు కానీ ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కాబట్టి స్పీకర్ కానీ ఒకవేళ తొందరగా కానీ అతను రాజీనామా కానీ ఆమోదిస్తే వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలిపన తిరుగుతుంది. వెంటనే 6 నెలల లోపల ఉప ఎలక్షన్లు కూడా హుజురాబాద్కి రానున్న నేపథ్యంలో ఎలక్షన్ ముందు ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో భారీ నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈటల వెంటనే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మన సోర్సు ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అతను ఈటల వెంట నడవడానికి రెడీగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వచ్చే 2 నెలల్లో వాళ్ళ చేరికలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రానా.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామీర్పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో కలిసి గన్ పార్క్ చేరుకున్న ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమ్మతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో ఈటెల రాజీనామా పత్రాన్ని అందజేశారు. పదిహేడేళ్ల ఎమ్మెల్యేగా కొనసాగానని, కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఈటెల తెలిపారు. తన్ను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. టీఆర్ఎస్ బీఫార్మ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ గెలిపించింది మాత్రం ప్రజలని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఈటెల ఆరోపించారు. హుజూరాబాద్లో కౌరవులకు పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటెల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేస్తానని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని చెప్పారు. కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఈటెల విమర్శించారు. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటెల నెల 14న బీజేపీలో చేరడం ఖాయమైంది. తొలుత పలు పార్టీల నేతలతో చర్చించిన ఆయన భాజపాలో చేరడానికి ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ అగ్రనేతలను సైతం కలిసి వచ్చారు. For more updates, please subscribe 99 TV Telugu.